హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము పీవీఆర్ మాల్కి వచ్చేసాం. కూకట్పల్లిలో ఉన్న పీవీఆర్ మాల్ ఇది. ఇక్కడికైతే మేము కేసీఆర్ సినిమా చూడడానికి అయితే వచ్చాము. పీవీఆర్ మాల్ మార్నింగ్ షో ఖాళీగా ఉంది ఇప్పుడైతే. వా రాజా, బాగుందా? వా జసేపు అయితే అన్నీ ఓపెన్ అయిపోతాయి. మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఖాళీగా కనిపిస్తుంది కదా మాల్ మొత్తము. మార్నింగ్ షో మార్నింగ్ 10 షోకి వచ్చాము మేము ఇక్కడికి. చూడండి, బాగుంది పీవీఆర్ మాల్. మొత్తం 4th ఫ్లోర్స్ ఉంది. లాస్ట్ ఫ్లోర్లో సో మూవీ హాల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా బాగా క్రియేట్ చేశారు. మాది ఇది స్క్రీన్ 2 మాది. ఇప్పుడు ఈ స్క్రీన్ 2లోనే మేము చూసేది కేసీఆర్ సినిమా. చూడండి, మూవీ హాల్ అయితే చాలా బాగుంది. లోపల కూడా చాలా నీట్గా ఉంది, కానీ స్క్రీనే కొంచెం చిన్నగా అనిపించింది. పర్లేదు, మల్టీప్లెక్స్లో ఆ మాత్రం ఉంటుంది. సో ఫైనల్గా మూవీ చూడడం అయితే అయిపోయిందండి. మూవీ చూసిన తర్వాత ఇక్కడ గేమ్స్ దగ్గరికి వచ్చాము, గేమ్స్ ఆడుకుందామని. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. ఇంకొకటి కేసీఆర్ బయోగ్రఫీ అనుకుంటారేమో చాలామంది. కాదు, అది జబర్దస్త్ రాకేష్ ఉన్నాడు కదా, అతను లైఫ్ స్టోరీ లాగా తీసిండు అనమాట. అంటే కేసీఆర్ని చూస్తూ పెరిగిన అనే విధంగా తీసిండు సినిమానది. కేశవ చంద్ర రమావత్ ఫిల్మ్ వచ్చేసి కేసీఆర్ అని చెప్పి సినిమా పేరు అయితే పెట్టుకున్నాడు. రాజా, బాగుందా? ఇక్కడదా చూస్తున్నారు కదా, చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. కనీసమైన ఒక 50 గేమ్స్కి పైన ఉన్నాయి మొత్తం గేమ్స్ కలిపి. చాలా బాగున్నాయి గేమ్స్ అయితే. చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక కార్డు తీసుకొని గేమ్స్ అన్నీ ఆడుకోవాల్సి ఉంటుంది. కార్డ్ కాస్ట్ వచ్చేసి 1500 ఉంటుంది. 1500కి 1500 క్యాష్ వస్తుంది. ఆ 1500లోనే గేమ్స్ అన్నీ ఆడుకోవాలి. సో చూస్తున్నారు కదా, మా పాప అయితే అస్సలు తగ్గట్లేదు, తగ్గేదే లేదంటుంది. ప్రతి గేమ్ మీద పోయి కూర్చుంటుంది, ఆడుకుంటుంది, ఆమెకి నచ్చింది చేసుకుంటుంది. ఎవ్వరు ఏమనుకోరు, అలా ఆడుకోవచ్చు. కావాలంటే కార్డు తీయకున్నా పర్లేదు, అలా గేమ్స్ ప్రతి గేమ్ మీదకి కూడా ఎక్కొచ్చు, ఆడుకోవచ్చు. కానీ మనం కార్డు తీస్తే ఆ గేమ్స్ అనేది మూవ్ అవుతాయి. మనం కార్డు తీసుకోకుండా మనం కార్డ్ స్వైప్ చేయండి అయితే గేమ్స్ అయితే ఏం మూవ్ అవ్వవు. జస్ట్ మనం అలా పైకెక్కి జస్ట్ అవన్నీ గేమ్స్ అయితే చూడవచ్చు, ఆడుకోవచ్చు, వాటి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఆ విధంగా మా పాప అయితే ఫుల్గా ఆడుకుంటుంది ప్రస్తుతానికైతే. తర్వాత కార్డు తీద్దామని అయితే అనుకున్నాను నేను. కార్డు తీసుకొని కూడా ఇంకా గేమ్స్ ఆడిపించాను మా పాపని ఆడిపించాను, నేను ఆడుకున్నాను. చాలా ఎంజాయ్ చేసాము అక్కడ. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే అక్కడ మాల్లో. చాలా బాగుంది. ఇలాంటి మాల్స్ మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి, కానీ మనకు టైం కుదరకనే ఎక్కడ సరిగ్గా వెళ్ళామంతే. నో ప్రాబ్లం. ఓ, మా చిన్నరాజు హెలికాప్టర్లో పోతుంది. అయిపోయిందా నీది? ఓ, ఈ హెలికాప్టర్ ఆగిపోయింది. చూడండి, ఏదో గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం టికెట్స్ విన్ అవ్వాలన్నమాట గేమ్ ఆడుతూ. ఆ టికెట్స్ మనం ఎన్ని టికెట్స్ అయితే విన్ అవుతామో అన్ని పాయింట్స్ అనేది మళ్ళీ మన కార్డులోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. అవి ఒక మినిమం 350 టికెట్స్ అయితే మాత్రమే మనకి ఏదైనా గిఫ్ట్ వస్తుంది. అంటే ప్రతి టికెట్ని కూడా కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి మనకు మొత్తం ఎన్ని టికెట్స్ అయినాయి ఏందనేది మొత్తం చూసి లెక్క చూసి మనకు కార్డులోకి ఇన్సర్ట్ చేస్తారు. మినిమం పాయింట్స్ ఎన్ని అవుతున్నాయి అనేది. లాస్ట్లో మనకు మినిమం 350 కాయిన్స్ అయినాయి అంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అక్కడ చాలా చాయిసెస్ ఉంటాయి, అక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను ఉండండి. ఇప్పుడు మొత్తం మేము ఎన్ని టికెట్స్ కలెక్ట్ చేసిందనేది చూడండి. మొత్తం మేమే 36 టికెట్స్ అయితే విన్ అయ్యింది. ఈ 36 టికెట్స్లోని మనం అయితే ఏం చేయలేము. మినిమం 360 ఉండాలంట టికెట్స్ మొత్తము. సో మనకి ఇప్పుడు ఈ 36 కూడా కౌంటింగ్లోకే వచ్చేస్తుంది. మనం చాలా గేమ్స్ ఆడుతూ ఇంకా మనం టికెట్స్ ఇంకా ఎన్నో ఎర్నింగ్ చేయవచ్చు. అంటే అన్ని గేమ్లలో టికెట్స్ రావు, కొన్ని గేమ్స్లలో మాత్రమే టికెట్స్ వస్తాయి. అంటే గేమ్ ఉంటుంది విత్ టికెట్స్. ఈ టికెట్స్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకు పాయింట్ కలెక్ట్ చేస్తారు.
ఏమొస్తుందో టోకన్ నుంచి చూపి 150 కన్నా ఎక్కువ ఉండాలంట. 150 కంటే ఎక్కువ ఉండాలనా? సో టికెట్స్ కలెక్షన్ చేశారు. 150 కంటే ఎక్కువ ఉండాలి అని అమ్మాయి చెప్తుంది. కానీ మేము కౌంటర్లో అడిగినాము 150 కాదు 360 కంటే కూడా పైన ఉండాలి, అప్పుడే మనకు గిఫ్ట్ వస్తుందని చెప్పి. సో నేను కూడా ఒక గేమ్ ఆడదామని అయితే తీసుకున్నా. ఒక బైక్ తీసుకున్న, ఆపరేటింగ్ అయితే అర్థమైతే లేదు. సరే అక్కడిక్కడ గేమ్ అయితే స్టార్ట్ చేసుకొని బైక్ అసలు రేస్ అవ్వట్లేదు. జస్ట్ బైక్ని అక్కడెక్కడ ఉంచడం తప్ప ఏమీ లేదు ఆ గేమ్లో. నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే ఏం అనిపించలేదు ఆ గేమ్లో. సో లైట్ అది ఆ ఒక్క గేమ్ దగ్గర అయితే నేను డిసప్పాయింట్ అయిపోయినా, బైక్ గేమ్ దగ్గర. సో ఫైనల్గా వచ్చేసి మా హాలిడే జర్నీ అయితే ఇట్లా గడిచిపోయింది. చాలా ఎంజాయ్ చేసాం, సినిమా చూసాం, గేమ్స్ ఆడుకున్నాం, ఇంకా చాలా తిరిగాము మాల్ మొత్తము. చాలా గేమ్స్ ఆడుకున్నాము. ప్రతి గేమ్ అయితే వీడియో తీయలేదు, కొన్ని గేమ్స్ వీడియో తీసుకున్నాము. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఒక 10-15 గేమ్స్కి అయితే పైననే ఆడుకున్నాం మేము. చాలా బాగుంది, చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. సో ఇదండి మా ఫైనల్గా మా వీక్ ఆఫ్ డే ఇలా ఉంది. సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.